ముందుకు వస్తున్నాయి. సరే, ఇప్పుడే అందిన ఒక బ్రేకింగ్ న్యూస్, పవన్ సభకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం. జనసేన సభకు పర్మిషన్ ఇవ్వలేదు రేవంత్ సర్కారు. జూన్ 2 రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ నిర్వహించేలా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు. పవన్ సభపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ అవుతుంది. ఇందాకే మనం మాట్లాడుకోవడం జరిగింది. పొన్నం గారు మాటల్లో ఆంతర్యం ఇదా, సభలకి పర్మిషన్ ఇవ్వకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది కరెక్టేనా? సభలకు వీళ్ళు ఏ కారణంతో అడిగారో, ఎప్పుడు అడిగారో అది ఒకటి తెలుసుకోవాలి మనం. బహిరంగ సభ అయితే మటుకు ఖచ్చితంగా రేపు సంధ్యా కన్వర్షన్ ఇందులో అనుకుంటాను. అదే అందుకనే ఆ సభను ఏదో పరిమితంగా జరుపుకోని అట్లా ఏమైనా చెప్పే ఒక అవకాశం ఉంటుంది. భారీ అయితే మళ్ళీ పోటాపోటీ వాదనలు, ఇప్పుడున్న వాతావరణం, రకరకాల శక్తులు ఉన్నాయి కదా ఇప్పుడు. కాబట్టి జాగ్రత్త తీసుకోవడంలో ఏం పొరపాటు లేదు, కానీ సభే జరుపుకోకూడదు అని చెప్పే పరిస్థితి ఉండకపోవచ్చు. బట్ చూడాలి వీళ్ళ స్పందన, వాళ్ళ పూర్తి వివరాలు చూసాక మనం చెప్పొచ్చు. సభల్లో అడ్డుకోవటం అనేది జరగకూడదు కూడా. కానీ అనుమతి ఎప్పుడు అడిగారు, ఎవరెవరికి అవకాశాలు ఇస్తున్నారు, ఎలా మాట్లాడతారు అన్నది మనం గమనించాలి. పూర్తి వివరాలు తెలిసాక మనం స్పందించవచ్చు. ఒకవేళ సభ కానీ వాళ్ళ పర్మిషన్ ఇవ్వకుండా సభ జరగడానికి వీలు లేదు అని కరాఖండిగా చెప్పితే పరిస్థితి ఎలా ఉండే ఛాన్స్ ఉంటుందంటారు? సభ ఏ స్థాయిలో, పెద్ద బహిరంగ సభ పెట్టాలనుకున్నారా, లేకపోతే ఒక స్థాయిలో సమావేశం ఏర్పాటు చేస్తూ కన్వెన్షన్ హాల్లో అన్నట్టుగా వాళ్ళ ప్లాన్ ప్రస్తుతానికి అదేలేండి. బహుశా ఇంకా కొనసాగుతుంది అనుకుంటా. అనుమతి తెచ్చుకోవచ్చు. ఇంకా ఒక 2-3 దశలు పోలీసులు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అంటే రేపే కదా సార్? రేపే. అదే వీళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు, అది కూడా ఒక ప్రశ్న కదా. దానికి కావాల్సినవి ఏవో గ్యారంటీలు, ప్రశ్నలు ఇవన్నీ ఉంటాయి. అసలు పూర్తిగా నిరాకరించే అవకాశం ఇప్పుడు పవన్ కళ్యాణ్ సభను ఆపినా ఏముంది, ఆయన ఎక్కడ కూర్చొని ఒక్కడే మాట్లాడినా కానీ దానికి కావాల్సినంత ఇది వచ్చేస్తుంది కదా ప్రచారం. కాబట్టి అదేమీ పెద్ద సమస్య కాదు. ఐ థింక్ ఇట్ విల్ బి రిజాల్వ్డ్, పరిష్కారం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇందాక పొన్నం మాటలకి దీనికి ఏమైనా లింక్ ఉన్నదంటారా? అంటే ఉద్రిక్తతలు పెరుగుతాయి కాబట్టి మేము తీసుకున్నామా అంటారు చాలాసార్లు. అంతే కదా, ఇప్పుడు మనం అయోధ్యలోనో ఇంకొక చోటో లేదా ఇంకొకటో వస్తే రకరకాల కారణాలు దానికి చెప్తారు అధికారంలో ఉన్న వాళ్ళు. అలాగే పోలీసుల అంచనా మీద కూడా ఒకటి ఆధారపడి ఉంటుంది. పోలీస్ రిపోర్ట్ ఒకటి వస్తుంది, ఇది ఉద్రిక్తతకు దారి తీస్తుందా లేదా, వాట్ ఆర్ థింగ్స్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ దట్ డే. ఇప్పుడు నేను సభ పెడితే నువ్వు వచ్చి వ్యతిరేకిస్తానని నువ్వు ఒక ప్రకటన చేస్తావు అనుకో, సో ఇది దేనికి దారి తీస్తుంది అంటే ఇవన్నీ చెప్తే కొంతమందికి చాలా ఎక్కువగా కనపడవచ్చు. కానీ ఇవన్నీ నిజం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో లేకపోతే పాలనా నిర్వహణలో రాజకీయ అంచనాలు వేసేటప్పుడు ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. బట్ సభలను జరగనివ్వాలి అనేది మటుకు ఏం అభ్యంతరం లేని విషయం. అది జరగనివ్వాలి. అది ఎలా జరగనిస్తారు, ఏ విధమైన ఎజెండాతో జరుగుతుంది, వీళ్ళు ఎలా సంతృప్తి పరిచి అనుమతి తెచ్చుకుంటారు అని. తప్పకుండా అధికారము అన్నీ ఉన్నవాళ్ళు కాబట్టి అనుమతి తెచ్చుకోగలుగుతారు, వాళ్ళు తెచ్చుకోవచ్చు. వీ మే వాచ్. సార్.